ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ కమ్మ యువతకు ఉపాధి కల్పించేందుకు తాను ఎప్పటికీ సిద్ధమేనని స్టార్ డిజీ లోన్స్ అధినేత పీఆర్కే న్యూస్ చైర్మన్ బొల్ల రామకృష్ణ స్పష్టం చేశారు. రాజకీయాల కంటే సమాజ సేవలోనే ఎక్కువ సంతృప్తి ఉందన్నారు. హైదరాబాద్ వనస్థలీపురం వేదికగా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన మనతో మనం కార్యక్రమానికి బొల్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేజీఎఫ్ అధ్యక్షుడు కుసుమ కుమార్ సేవలను కొనియాడారు. తన వంతుగా ఎప్పుడు కేజీఎఫ్ కు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. కేజీఎఫ్ మూవీని చూసే ఉంటారు అందరూ. చూడకపోతే కంపల్సరీ ఇంటికి వెళ్ళిన చూడండి. దాంట్లో బ్రాండ్ కేజీఎఫ్ అనేది అది కుసుమకమ్మ గారు ఈరోజు అదే పెద్ద కిరీటం లాగా నెత్తి మీద పెట్టుకున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి నాకు తెలిసి అందరినీ అన్ని రాజకీయ పార్టీని కలుపుకోబోతున్నారు చూస్తున్నాను. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని, ప్రతి ఒక్క పార్టీని, ప్రతి ఒక్క కుల సంఘాలని, అన్ని కుల సంఘాలు కూడా ఈరోజు ఎట్లయిపోయినాయి అంటే గల్లీ ఒకళ్ళు 10 ఇళ్ళు ఉంటే ఒక సంఘంలాగా అయిపోతుంది. కానీ దానివల్ల ఏంటంటే మేజర్ యూనిటీ అనేది మిస్ అవుతుంది. మనం వేదిక మీద మాట్లాడుకున్న ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పారు. నేను అంటే వాళ్ళ వయసులో నాకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంత లేదు, నా వయసు బేసికల్గా. కానీ అందరినీ ఒక దాడి మీద తీసుకొచ్చి కులాలన్నీ అన్ని సంఘాలని కూడా ఒక దాడి మీద తీసుకొచ్చి వాళ్ళకి ఏ ఆపదన్నా సరే నేను ముందుంటానని ఈ వేదికగా కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పక్కనున్న కూర్చున్న వ్యక్తిని మనం ఏ విధంగా సహాయపడగలం, ఏ విధంగా ముందు తీసుకెళ్ళగలం, ఏ విధంగా వాళ్ళకి మన ఆపదలో ఉంటే మనం ఉండగలం అనే ఆలోచన ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ కులం అనేది ముందుకెళ్తుందని నా ముఖ్య ఉద్దేశం. వ్యక్తిగతంగా మన అందరం కూడా కష్టపడే మనస్తత్వం ఉన్న కుటుంబాలు పైకి తేవాలనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండివిజువల్గా వాళ్ళు పైకి రాగలుగుతారు. వీళ్ళందరూ కూడా కాకపోతే అనగదొక్కబడుతున్నారు. ఎవరి ద్వారా అంటే వేరే వాళ్ళ ద్వారా, ఇంకొకరి ద్వారా పక్కన పడేస్తే ముందు మనలో మనకే యూనిటీ మిస్ అయిపోయి నా పక్కన ఉన్న వ్యక్తి ముందుకు రాకూడదు, ఏ రకంగా వెనక నెట్టాలి, ముందుకు పోవాలి నేను అనే ఉద్దేశంతో బిహేవ్ చేస్తున్నారు చాలామంది. నేను అబ్జర్వ్ చేశాను. మీరు ముందుకు పోవడం తప్పు లేదు, కానీ మీ ముందున్న వాళ్ళని పక్కగా నెట్టి మరీ పోవడం కరెక్ట్ కాదు. వాళ్ళని ముందుకు తీసుకుపోతూ మీరు ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాజకీయాలుగా నేను గత 5 ఏళ్ళలో చాలా చేశాం. 307 కేసులకి అన్నిటికీ తిరిగి నాకు రాజకీయాల నుంచి పక్క తప్పుకున్నాను. ఒక రకంగా ఏంటంటే మా అమ్మగారిని సర్పంచ్గా ఒక పార్టీ తరఫున గెలిపించుకున్నాను. అలాగే ఎంపీటీసీ గెలిపించుకున్నాను. మున్సిపాలిటీ కూడా నేనే దగ్గరుండి సపోర్ట్ చేసి గెలిచే పరిస్థితికి వచ్చింది. నాది జగ్గైపేట కాన్స్టిట్యున్సీ. లిటరల్గా నేనే కష్టపడ్డానని చెప్పుకోవడంలో గర్వంగా ఉంది నాకు. అది ఎక్కడికి పోయినా అదొకటి నాకు ఒక నిలబడుతుందనే ఉద్దేశం నాకు ఉంది. అంటే నాకు భయం అనేది నా మనసులో ఉన్నది. ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ నేను మాట్లాడతా. అది కొంతమంది నచ్చదు, కాబట్టి నాకు రాజకీయాలు కరెక్ట్ కాదని చెప్పి నేను వదులుకొని న్యూస్ ఛానల్ పెట్టాను. నా దగ్గర ఈరోజు 25,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మీలో ఎవరైనా సరే ఒక ఆపదలో ఉన్నారు వ్యక్తి అంటే బీఆర్కే న్యూస్ ఛానల్ ఉంది అని ఆలోచించవద్దు. ఇమీడియట్గా అది 7వ తరగతి కావచ్చు, 10వ తరగతి కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు. అంటే 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు కూడా కొన్ని వందల మందిని, అంటే ఒకే ట్రిప్లో 100 మంది తీసుకొచ్చి నేను అకామిడేషన్, ఫుడ్ అన్నీ పెట్టించి ఉద్యోగాలు ఇప్పించా. అది నాకు చిన్నప్పటి నుంచి ఇంకా నాకు 10 సంవత్సరాల నుంచి అదొక ఇదిగా ఉంది. ఎవరు వచ్చినా సరే బీఆర్కే న్యూస్ ఛానల్ ఉంది, అక్కడ పంపిస్తే జాబ్ వస్తుందని మర్చిపోవద్దు. 29 రాష్ట్రాల్లో ప్రతి స్టేట్లో నాకు ఆఫీస్ ఉంది, టీం ఉంది.